విశ్వనాథ్ గారు డైరెక్టర్గా కమల్ హాసన్, జయప్రద హీరోయిన్లుగా నటించిన అద్భుతమైన చిత్రం సాగర సంగమం. ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని విశ్వనాథ్ గారు చాలా చక్కగా తెరకెక్కించారు. ఇందులో కమల్ హాసన్, జయప్రద మధ్యలో చిత్రీకరించిన ఒక సన్నివేశానికి సంబంధించి విశ్వనాథ్ గారు తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎంతో అద్భుతమైన నటుడు. ఏ సన్నివేశంలో అయినా గొప్పగా నటించగలడు. దానికి ఉదాహరణ ఏమిటంటే, సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ ఒక సన్నివేశంలో ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన జయప్రద చేతికి ముద్దు పెట్టి ఏడుస్తూ తన కృతజ్ఞతను, భావోద్వేగాన్ని తెలిపే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని తీస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. కమల్ హాసన్ చక్కటి నటుడు. అలాంటప్పుడు ఒక భావోద్వేగంలో నుండి ఆనందాన్ని కూడా ఎందుకు వ్యక్తపరచకూడదు అనే ఆలోచన వచ్చింది. వెంటనే కెమెరా రన్ అవుతున్న ఆ క్షణంలోనే కమల్ లాఫ్ అని గట్టిగా అరిచాను. అతను తడుముకోకుండా వెంటనే నా ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూనే సీన్ నుంచి బయటకు రాకుండా భావోద్వేగం నుండి ఆనందాన్ని వ్యక్తపరచడానికి కావాల్సినంత సమయం తీసుకుంటూనే నాతో పాటు అక్కడ ఉన్న సభ్యులందరినీ ఆశ్చర్యపరిచేలా తాను పండించిన ఆ సన్నివేశం ఇప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది అంటూ కమల్ హాసన్ గారి మీద ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తపరిచారు విశ్వనాథ్ గారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా విశ్వనాథ్ గారు ఇప్పటికీ సాగర సంగమం చిత్రం టెలివిజన్లో వీక్షించిన ప్రతిసారి వెంటనే ఫోన్ చేసి ఎంత బాగా యాక్ట్ చేసావయ్యా అంటూ తనను పొగుడుతూ ఉంటారని కమల్ హాసన్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో సన్నివేశాలే కాకుండా పాటలు కూడా శ్రోతలను ఎంతో చక్కగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.